వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏదైనా పెళ్లిళ్ళు లేదంటే శుభకార్యాలు స్పెషల్ అకేషన్స్ కి మనకి ముందుగా గుర్తొచ్చేది కంచిపట్టు చీరలు. అయితే ఇప్పుడు కంచిపట్టు చీరలు కొనాలంటే కంచి వెళ్ళనవసరం లేదు. శ్రీకాళహస్తిలోని కైలాస్ కలంకారీ వారు కంచిపట్టులోనే హ్యాండ్మేడ్తో కలంకారీ చీరల్ని అయితే తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ నేను చూసాను, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా రకాల కలెక్షన్స్ అండ్ రంగురంగుల చీరలు అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అసలు ఎలాంటి చీరలు ఉన్నాయి అంటే వీళ్ళ యొక్క స్పెషల్ ఏంటి, ఎలాంటి థీమ్స్ చేస్తారు అంటే మోస్ట్లీ ఇక్కడ చాలా వరకు కూడా హిస్టారికల్ థీమ్స్తో మన ఇతిహాసాలని మళ్ళీ గుర్తు తెచ్చుకునే విధంగా అయితే వీళ్ళు శారీ పైన వర్క్స్ అనేవి చేస్తూ ఉన్నారు. అది కూడా హ్యాండ్మేడ్తో. సో మన పాతకాలంలో మన పూర్వీకులు వేసుకున్న అప్పుడు ఈ కల్చర్ని ఇంకా వీళ్ళు ఫాలో చేస్తున్నారు. అసలు ఏంటి, ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది మనతో పాటు మేడం ఉన్నారు. ఆవిడని అడిగి వాళ్ళ కలెక్షన్స్ గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మేడం, నమస్తే. సో ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. ఓకే మేడం, అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి ఇక్కడ శారీస్ అన్నీ. అది కూడా కంచి పట్టులో మీరు ఇలా హ్యాండ్మేడ్, అది కూడా మన కలంకారీ పూర్వీకులు తయారు చేసిన, అది మీరు దాన్ని ప్రోత్సహిస్తే ఇక్కడ చేస్తున్నారు. ఒకసారి మాకు కలెక్షన్స్ అని చూపిస్తారా? ఎస్ మా. ఓకే. కలంకారీలో కంచిపట్టు మీద హిస్టారికల్ థీమ్స్ చేయడంలో మా ఆర్టిస్టులు అందరూ చాలా స్పెషల్ అని చెప్పాలి. ఇది గణపతి థీమ్తో వచ్చిన కాంజీవరం సిల్క్ శారీ. ఓకే. కంచిపట్టులో డబుల్ వ్రాప్తో వచ్చి మంచి గోల్డ్ జరీ బార్డర్తో వచ్చిన ఈ శారీ మీద గణపతి థీమ్ నడుస్తుంది అన్నమాట. ఓకే. ఈ రన్నింగ్ అంతా కూడా పర్టికులర్లీ మీకు ఇది మైక్రో ఆర్ట్ అని చెప్పొచ్చు. మామూలుగా ఉన్న మెజర్మెంట్స్ కంటే ఇది చాలా తక్కువతో చాలా షార్ప్ పెన్ కలంకారీగా డిజైన్ చేయబడినది. ఇవి ఫంక్షన్స్లో కట్టుకోవడం అనేది ఒక ట్రెడిషన్ని ఫాలో చేసినట్లు. కంచిపట్టు అంటేనే ఒక ఎమోషన్ మన ఇండియన్ కల్చర్లో. అట్లాంటిది కంచిపట్టు మీద ఒక కలంకారీతో వచ్చిన ఫ్యూజన్ బాగా రన్ అవుతోంది. ఓకే. దీంట్లో అనేక రకాలైనటువంటి కాన్సెప్ట్స్ని తీసుకురావాలి. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి చాలా వరకు మిషనరీస్ వస్తున్నాయి. సో మీరు పెన్ కలంకారీని యూజ్ చేస్తున్నారు. మీకు ఏమైనా ఇది వర్త్ అంటే మీకు బాగుంటుందా, అంటే మీకు ఎక్కువ అవుతుంది కదా కాస్ట్ కానీ ఏదైనా? ఇక్కడ ఏంటంటే టైం బేసిక్ మేడం. ఏదైనా ఒక శారీకి 30 నుంచి 35 రోజులు టైం తీసుకుంటే కానీ ఒక డిజైన్ క్రియేట్ చేయడం కష్టం. మాస్టర్ ఆర్టిస్టులు పెట్టుకొని వాళ్ళు స్కెచ్ వేసుకోవడం అయితే మీ అవుట్లైన్ డెవలపింగు, కలరింగు, ఫర్మెంటింగు చాలా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి. కానీ ఈ ఆర్ట్ని ఎంత నిశ్చితంగా మనం కస్టమర్స్ దగ్గరికి తీసుకెళ్ళగలం అంటే లైట్గా కాకుండా ఎంత డెప్త్ ఉంది ఆర్టిస్ట్ ఇంత ఆర్ట్ చేయడానికి. ఇది శ్రీనివాస కళ్యాణం థీమ్ ఉంటుంది ఇక్కడ. వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు. ఇటువంటి శారీని ఒక వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళల్లో పెద్దవాళ్ళు కట్టుకున్నప్పుడు వాళ్ళ ఫీల్ చాలా ట్రెడిషనల్ లుక్ కూడా చాలా బాగా. కాబట్టి దీన్ని ఎంత బాగా ఇవ్వగలం అంటే పర్ఫెక్షన్ అంటే అది అన్లిమిటెడ్ కదా. కాబట్టి ప్రొఫెషనల్ ఆర్టిస్టులు మన దగ్గర ఎంత బాగా ఉంది అనడానికి. తర్వాత పట్టు శారీని రోలింగ్ దగ్గర నుంచి, ఫినిషింగ్ దగ్గర నుంచి, కలర్ మేకింగ్ దగ్గర నుంచి అన్నీ కూడా ప్రొఫెషనల్గా తీసుకొని చేస్తున్నాము. కాబట్టి కస్టమర్స్కి కూడా కస్టమైజేషన్ నుంచి ప్రతిదీ వాళ్ళు ఊహించని విధంగా మన దగ్గర డిజైన్స్ రెడీ టు డిస్పాచ్ ఉంటాయి అన్నమాట. ఆన్లైన్లో అయినప్పటికీ వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు అందుబాటులో ఉండేలా స్టాక్ మీకు కొత్తగా అందించగలిగింది కైలాష్ కలంకారీ. ఓకే మ్యామ్. మాత్రమే ఇంకో డౌట్, అంటే మీరు కస్టమర్స్ వాళ్ళు బేస్ చేసుకుని కస్టమైజ్ చేస్తారా, లేకపోతే మీ డిజైన్స్ అనేవి ఉంటాయా? లేదండి, డిజైన్సే స్పెషల్. ఎందుకంటే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేయనంత ఆర్ట్ కూడా ఉంటుంది కదా. కస్టమర్స్ కొంతవరకే చూస్తుంటారు. మా దగ్గర ఏంటంటే నేను చెప్పడం ఏంటంటే ఇంకొక దగ్గర దొరకవు, ఇంకొక దగ్గర దొరికే ఛాన్స్ లేనంత ఎఫర్ట్ దీని మీద కైలాష్ కలంకారీలో ఇవ్వడం జరిగింది. ఇదిలో బృందావనం థీమ్, గోపికలు, కృష్ణుడు, ఇదంతా మనకు ఇక్కడ యోగ్ పార్ట్ నుంచి వస్తుంది. ఓకే. శారీ రన్నింగ్ అంతా కూడా ఇలాగా కాన్సెప్టెడ్గా వస్తుంది. ఇక్కడ డాన్స్ చేసేవాళ్ళు, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాళ్ళు, ఇలా ఫ్లోరల్ అనమాట. ఇదంతా బృందావనం కాన్సెప్ట్ మీద నడిచే శారీ. ఇక్కడ భవనాలు, అదేవిధంగా గోపికలు, ఆవులు, ప్రతి కాన్సెప్ట్ని మనకు గుర్తు చేసేలా ఆ ఎన్విరాన్మెంట్ని గుర్తు చేసే విధంగా ఉంటాయి. ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా ఓన్ చేసుకొని చేసినవి ఉంటాయి. అంటే ఏదో కస్టమర్ ఆర్డర్ ఇస్తే ఎంతో కొంత చేయడం కాదు, వాళ్ళు ఎక్స్పెక్టేషన్ కంటే డబుల్గా మన వర్క్ ఉంటుందండి. ఎందుకంటే
ఆర్ట్ అనేది అన్లిమిటెడ్. yes. ఆర్టిస్ట్ యొక్క ఎనర్జీ ఏంటంటే మనం అది చూస్తే కానీ చెప్పలేం. ఓకే. మోస్ట్లీ మేడం మనం అంటే చాలా వరకు నేను చూసిన దాంట్లో ఎక్కువ కాటన్లో కలంకారీ చూసాను, కానీ ఇంత బ్యూటిఫుల్గా కంచిపట్టులో అంటే అది చాలా రేర్. అది కూడా ఇక్కడే అంటే ఈ కైలాస్ కలంకారీలోనే చూస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైం. ఏంటి మేడం అంటే కంచిపట్టులోనే ఎందుకు అని చూస్ చేసుకున్నారు మీరు? ఎందుకంటే పట్టు అనేది మన ఇండియన్ కల్చర్లో ఒక మంచి ఎమోషన్ అండి. ఏ ఫంక్షన్ అయినా ఏ పూజ అయినా మనం పట్టు అనే దానికి చాలా ప్రయారిటీ ఇస్తాం. ఆ పట్టులో ఈ అథెంటిక్ పెన్ కలంకారీని ఒక ఫ్యూజన్గా స్టార్ట్ చేసాము. దీనికి మంచి ఆదరణ ఉంది. ప్రతి పెళ్లిలోనూ పట్టు అనేది ఎంత ఇంపార్టెంట్ అయిందో ఇప్పుడు పెన్ కలంకారీ కూడా చాలా ప్రాముఖ్యాన్ని తీసుకొని వస్తున్నారు. ఆదరిస్తున్న కస్టమర్స్ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే స్పెషల్గా ఆర్ట్ని ఇష్టపడే మంచి కైండ్ హార్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే వీటిని ఎంకరేజ్ చేయగలుగుతారు. పర్టికులర్లీ మేము కూడా అదే చెప్తూ ఉంటాం అన్నమాట కస్టమర్స్ కూడా. మీ ఇష్టాన్ని స్పెషల్గా ఉంది కాబట్టి ఇది రన్ అవుతూ ఉంది అని అనిపిస్తుంది. మ్యామ్ ఇక్కడ కలర్స్ అన్నీ కూడా అంటే మీరు న్యాచురల్ యూస్ చేస్తారు? అవునండి, ఇవన్నీ కూడా మీకు కరక్కాయ పువ్వు, కరక్కాయ పౌడరు, బెల్లము, ఇనుము, స్ఫటికము, ఇట్లా రకరకాల ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ చేసి ఈ ఆవు పాలు, ప్రతి కలర్కి ఒక యూనిక్నెస్ ఉంటుంది. దానిమ్మ తొక్కలని ఇట్లా ఇంగ్రీడియంట్స్ అన్ని ఓల్డ్ ఏన్షియంట్ మెథడ్సే వాడతాము. అయితే ఇందులో చెప్పాల్సింది ఏంటంటే మనం ఎంత కష్టపడి చేసినా లాస్ట్ బాయిలింగ్ సెక్షన్ అయ్యే వరకు అవుట్పుట్ అనేది మనం అనుకున్నట్టు ఉండకపోవచ్చు. కానీ అత్యంత నిష్ణాతులైన మా వర్కర్స్, ఆర్టిస్టులు అందరూ ఉండడం వల్ల మీకు అంత మంచి ప్రొఫెషనల్గా ఉండే అవుట్లుక్ ఇవ్వగలుగుతున్నాము, అంత డీప్ వర్క్ ఇవ్వగలుగుతున్నాము. ఇది కంపల్సరీ మీరు చూసారంటే ప్రతి లైను చేత్తో రాయబడింది. మరి ఎంత షార్ప్గా రాశారు, ఎంత టైం తీసుకుంటుంది, ప్రతిదీ మెజర్మెంట్స్తో, ప్రతి బొమ్మని ఇంత మెజర్మెంట్స్తో తీసుకోవాలి, అట్లా అన్నమాట. సో ఒక శారీ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది మ్యామ్? 30 నుంచి 35 రోజులు పడుతుంది. ఓకే. ఒక్క వైట్ శారీ తీసుకొని మనం మొత్తం దీని లుక్ మార్చేస్తారనమాట. ఇట్లాంటి ఫ్యూజన్స్ చేయాలంటే మాస్టర్ ఆర్టిస్టులు మాత్రమే చేయగలుగుతారు. ఎంత అనుభవం ఉంటే కానీ అంత అవుట్లుక్ని వాళ్ళు ముందే ఊహించి ఆ ఫ్రేమ్ని అక్కడ డిజైన్ చేస్తారు. ఆ విధంగా అన్నమాట. సో చాలా మంది దీని మీద వర్క్ చేస్తుంటారు నాకు తెలిసి. సో ఒక్క శారీ మీద దగ్గర 12 నుంచి 15 మంది అంటే స్టెప్ వైజ్ వర్క్ చేస్తూ ఉంటారు. కలరింగ్ వేసేవాళ్ళు, డెవలప్ చేసి రాసేవాళ్ళు, స్కెచ్ చేసే మాస్టర్ ఆర్టిస్టులు, అట్లా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ చెప్పుకోదగింది ఏంటంటే పట్టు శారీ కలంకారీ ఇప్పుడు ఫంక్షన్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారు, అప్పుడే కావాలి అనుకుంటే పట్టు శారీ దొరకాలంటే ఒక కైలాష్ కలంకారీలోనే దొరుకుతుంది. అది కూడా వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎక్స్పెక్టెడ్ దగ్గరగా ఉండేలాగా. ఇది రాయల్ బ్లూ అంటే ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మన కంచి పట్టులో కొన్ని ట్రెడిషన్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. రాయల్ బ్లూ ప్లస్ మస్టర్డ్ ఎల్లో, పాచి గ్రీన్ అంటాం, పాచి గ్రీన్కి మెరూను, ఎల్లోకి మెరూను, చింతామణి బ్లూ, మెజంతా కలర్, ఇవన్నీ కూడా మన ఓన్ వీవర్స్ దగ్గర మనం నేయించి తీసుకున్నదన్నమాట. కాబట్టి ఆన్లైన్లో కొన్నా కూడా ఇది ఏమో ఇంత కాస్ట్ మోసపోతామన్న ఎటువంటి డౌటు లేదు. కంపల్సరీ ఓన్ వీవింగ్తో చేసిన చీరలనే మేము ఇస్తున్నాము. 20 సంవత్సరాల పైనగా అనుభవం కలిగిన నిష్ణాతులైన కళాకారులచే ఇవన్నీ తయారు చేయబడుతున్నాయి. కాబట్టి క్వాలిటీ వైజ్ కానీ ఫినిషింగ్ వైజ్ కానీ కస్టమర్ ఎటువంటి డౌట్ పడాల్సిన పని లేదు. ఆన్లైన్లో కూడా ఆత్మీయంగా మాతో షాపింగ్ చేయొచ్చు. ఎస్ మ్యామ్. అసలు నిజంగా ఒక్కొక్క సేర ఒకదానికి మించి ఒకటి ఉంది. అంటే చాలా చాలా బ్యూటిఫుల్, ప్రతి వర్క్ కూడా అసలు నిజంగా చాలా అంటే ఆశ్చర్యంగా ఉందంటే ఇలాంటి ఒక పట్టు చీరలో ఇలాగ ఇంత బ్యూటిఫుల్గా చేయడం అనేది నిజంగా ఎక్కడ చూడలేదు. ఇది మొత్తం కైలాస్ కలంకారీలోనే చూడొచ్చు అని కూడా చెప్పొచ్చు అనిపిస్తుంది నాకైతే. సో నిజంగా ప్రతి ఒక్క డిజైన్ కూడా మైథలాజికల్ హిస్టారికల్ థీమ్స్, అలాగే కాకుండా మోడర్న్ థీమ్స్ కూడా మీరు ఏమైనా చేస్తారా మేడం? మోడర్న్ థీమ్స్ అంటే ఈ కాన్సెప్ట్ ఒకటి ఆర్టిస్ట్ క్రియేట్ చేసినవే అండి. ప్రతిదీ ఆర్టిస్ట్ ఓన్గా క్రియేట్ చేసినవే. ఇంకేదన్నా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కూడా మార్పులు చేస్తాం, కానీ ఫస్ట్ వాళ్ళ హైట్ని బట్టి మనం ఎంత బార్డర్లో కావాలి ఇవన్నీ ఆప్షన్స్ వాళ్ళకే ఇచ్చేసి కూడా చూపిస్తాం. సో మ్యామ్ ఇంకో డౌట్, అంటే చాలామంది మ్యారేజెస్ కానీ లేదంటే ఒక ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఫ్యామిలీ మొత్తం అంటే మాకు ఇలాగే డిజైన్ కావాలి, ఈ థీమ్లో మా ఫ్యామిలీ అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ ఇలా అనుకుంటున్నాము అంటే మీరు దానికి ఏమైనా డిజైన్ చేస్తారా? మేము శారీస్ అవైలబుల్ ఉన్నవన్నీ కూడా వాళ్ళకి వీడియో కాల్లో చూపించి వాటికి మ్యాచింగ్స్ చేసి ఫ్యామిలీ అందరికీ థీమ్ సెట్ చేసి కూడా ఫంక్షన్కి ఫుల్గా కలంకారీతో మేము ఒక ఫ్యూషన్ ఇవ్వగలం.
ఓకే. చాలా అంటే చాలా నైస్ కాన్సెప్ట్ కానీ, లేకపోతే ఈ శారీస్ కానీ చాలా కలర్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి మ్యామ్. అండ్ మీరు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇక్కడ ప్రతి ఒక్క శారీ కూడా ఒకదానికి మించి ఒకటి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఎవరైనా ఈ శ్రీకాళహస్తిలో ఉన్న కైలాస్ కలంకారీ ఈ యొక్క శారీస్ని తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక్కసారి అయితే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. మీకే అనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పి. అంతేకాకుండా కొంతమంది ఇక్కడ విజిట్ చేయలేకపోయిన వాళ్ళ కోసం కూడా వీళ్ళది ఆన్లైన్లో కూడా కైలాస్ కలంకారీ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. దాంట్లో కూడా మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. అంతేకాకుండా గూగుల్లో కూడా కైలాస్ కలంకారీ అని సెర్చ్ చేస్తే వాళ్ళ యొక్క లొకేషన్ అన్ని డీటెయిల్స్ కూడా మీకు వస్తాయన్నమాట. సో ఎవరైతే ఈ శారీస్ కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్లో ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నారు. సో కింద స్క్రోల్ అయ్యే నంబర్స్తో కాంటాక్ట్ అయ్యి కూడా వీళ్ళు డీటెయిల్స్ కనుక్కొని వీళ్ళు అప్రోచ్ అవ్వచ్చు.